హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది. చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18 వచ్చి మరొకసారి నేను చదువుతున్నాను. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వాక్య సారాంశాన్ని నాకు మాకు నేర్పించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని. అయ్యా మాట్లాడయ్యా, నాతో మాట్లాడు, మాతో మాట్లాడు. మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాము స్వామి. మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, జీవము కలిగిన దేవుని సంగమా, మనందరము ఈ పునరుద్ధాన దిన పండగలో మనందరము కూడుకోవటము చాలా సంతోషకరము. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి పునరుద్ధానము అనేది ఒక ఆనందకరమైనటువంటి పండగ. చాలామంది అంటారు, అన్యులు, క్రైస్తవులకు 2 పండగలేను అంటారు. 2 పండగలు కాదు, ప్రతి ఆదివారం మాకు పండగ అని చెప్పాలి. ప్రతి సండే మాకు పండగ. 2 పండగలు కాదు, క్రిస్మస్ ఒకటి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఒకటి కాదు, మాకు చాలా పండగలు ఉన్నాయి. ఏమండి, ప్రతి ఆదివారం పండగ. కనుక ఈ పండగ దినాన మనము దేవుని సన్నిధిలో ఉండటము ఆశీర్వాదకరం. గత వారంలో సంఘము యొక్క సారాంశాన్ని మనము కొంత వివరించుకున్నాం. సంఘము యొక్క సారాంశం, సంఘం అంటే ఏంటి, సంఘానికి ఉన్నటువంటి విలువలేంటి, మనం పాటించవలసిన విషయాలేంటి, సంఘంలో ఉంటే మనకేమైనా బాధ అనిపిస్తుందా, కష్టాలు నష్టాలు అనిపిస్తుంటాయా అని కొన్ని విషయాలు మనము గత వారంలో ధ్యానం చేసుకుంటూ, సంఘము, దేవుని సంఘములో రకరకాల ప్రజలు దేవుని శరీరంలోనికి చేర్చబడతారు. దేవుని శరీరం అనే సంఘములోనికి చేర్చబడినప్పుడు మరి ఒకరి అభిప్రాయం ఒకరికి నచ్చకపోవచ్చు, ఒకరి యొక్క విధి విధానాలు ఒకరికి నచ్చకపోవచ్చు. నచ్చినా నచ్చకపోయినా వాటన్నిటిని మనము ఓర్చుకుంటూ సహిస్తూ ఓర్చుకుంటూ ఈ భక్తిని కొనసాగించాలి అని మనము గత వారంలో వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఏమండి, కారణం ఏమిటి అంటే, ఈ సహవాసంలో కూడితేనే మనము చెక్కబడతాము, రంగరించబడతాము. సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రంలో రాళ్ళు చూడండి. అలల చేత కొట్టబడినటువంటి రాళ్ళు ఎలాగుంటాయంటే నున్నగా ఉంటాయి. అలల చేత కొట్టబడినటువంటి రాళ్ళు పట్టుకుంటే జారిపోతుంటాయి, నున్నగా ఉంటాయి. అదే ఒడ్డున ఉన్నటువంటి నీళ్ళ పైన ఉన్నటువంటి రాయిని పట్టుకండి, గరుకుగా ఉంటుంది, గుచ్చుకుంటుంది. అంత మాత్రమే కాదు, మట్టి ఉంటుంది రాయికి. సముద్రంలో ఉన్నటువంటి రాయికి, ఒడ్డున ఉన్నటువంటి రాయికి ఎంత తేడా ఉందో, లోకంలో ఉన్నటువంటి మనుషులకు, యేసుక్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘ సభ్యులకు అంత తేడా ఉంటుంది. దేవుని మందిరములు అడుగుపెట్టినప్పుడు, దేవుని యొక్క వాక్యముతో ఉతక స్నానం చేయబడినప్పుడు, దేవుని ఆత్మను పొందినప్పుడు, బాధలు, కొన్ని కష్టాలు అనిపించేటప్పటికి కూడా సహవాసంగా కూడినప్పుడు ఏమవుతుందంటే దేవుని వాక్యం అనే ఖడ్గముతో చెక్కబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అటువంటి సంఘాన్ని మనము గత వారంలో మనం ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి, జీవము కలిగిన దేవుని సంఘములో ప్రజలు ఎలాగ ప్రవర్తించాలో అది నువ్వు జాగ్రత్తగా గమనించాలి. గమనించడమే కాదు, నేర్పించాలి. ఎందుకని అంటే
సంఘం అనేది ఒక ఆషామాషితో కూడిన సంఘము కాదు. ఈ సంఘం ఏదో కుల సంఘాలతో పోల్చేది కాదు. ఈ సంఘం ఏదో యూనియన్లతో పోల్చేది కాదు. ఈ సంఘం ఎటువంటిదంటే జీవము కలిగిన దేవుని సంఘము, యేసుక్రీస్తు రక్తముతో కొనబడిన సంఘము. ఈ సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలి అని తిమోతికి పౌలు భక్తుడు అప్పగిస్తూ చెప్పినటువంటి మాటలు. అంత మాత్రమే కాదు, సంఘము, ఈ సంఘానికి శిరస్సు ఎవరు అంటే యేసు ప్రభు వారే శిరస్సు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంఘమేమో ఆయన శరీరము, సంఘ సభ్యులందరూ సంఘములో ఉన్నవారు ఆయన శరీరములో అవయవములు. ఏమండి, ఆ శరీరానికి శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు వివాహ సమయాల్లో కొన్ని వాక్యాలు బోధిస్తూ దేవుని సత్యవాక్యం తెలియచేస్తుంటుంది. స్త్రీ సంఘానికి సాదృశ్యము, పురుషుడేమో ఏమండి శిరస్సు అని. స్త్రీ సంఘానికి సాదృశ్యము, పురుషుడేమో శిరస్సు అని వివాహ దినాల్లో బోధించబడుతుంటుంది. దాని యొక్క సారాంశము మొత్తంగా మనం పోల్చి చూస్తే ఏమిటంటే యేసుక్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు. చూడండి, అక్కడ మనం చూస్తే మనకు మాట కనిపిస్తుంది. అక్కడ ఎపిసిల్కి రాసిన పత్రికలో ఒక మాట, కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట. ఎపిసిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 మనం చదువుకున్నాం పోయిన వారము. అలాగే కొలసీలకు రాసిన పత్రికలు కూడా 1:18 చదవండి. మరియు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. యేసయ్యకు మహిమ కలుగునుగాక. సమస్తము ఆయన పాదముల కింద ఉంచి ఆ సమస్తం పైన ఆయన శిరస్సు ఉంచాడు. ఆ శిరస్సుకు ఉన్నటువంటి భాగం ఏంటంటే ఆ సంఘము ఆయన శరీరము. కొలసీలకు రాసిన పత్రికలు కూడా చదవమ్మా. సంఘము చూడండి, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఎవరు శిరస్సు అంటే పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు. అయితే ఈ శిరస్సు, ఈ సంఘము ఒక సత్యమునకు స్తంభము అని పౌలు భక్తుడు చెబుతూ సంఘము యొక్క సారాంశము, సంఘానికి ఉన్నటువంటి పద్ధతులు, సంఘానికి ఉన్నటువంటి విలువలు చెబుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే టోటల్గా ఈ సంఘము చాలా బలమైనదిగా ఉండాలి. ఈ సంఘములో కొన్ని కార్యాలు జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘములో ఒక సంఘము ఎలా ఉందంటే, ఈ సంఘములో ఒక సంఘము, సార్దీసు సంఘము ఎలా ఉంది తెలుసా? చచ్చిన స్థితిలో ఉందంట. చూడండి అన్నమాట. సార్దీసులో ఉన్న సంఘదూతకు ఇలా రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదను. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. అక్కడ ఆగండి. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని సంగమా, నేను ఎప్పుడు సంబోధిస్తూ మొదటగా మీతో పలికే మాట ఏంటంటే జీవము కలిగిన దేవుని సంగమా అని నేను సంబోధిస్తూ ఉంటాను. లేఖనం చెబుతుంది, తిమోతి చెబుతున్నాడు, జీవము కలిగిన దేవుని సంగమా. జీవము లేని సంఘం కాదు. ఇక్కడ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘము జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉందంట. అంటే అది చచ్చిపోయిన స్థితిలో ఉన్నదంట. ఏ స్థితిలో ఉంది? చనిపోయిన స్థితిలో. నువ్వు మృతుడవే. ఏమండి, సంఘం ఇప్పుడు జీవించకుండా ఏమైందంటే చనిపోయిన స్థితిలో ఉంది. ఈరోజు దేవుని సంఘం అని చెప్పుకుంటున్నటువంటి ప్రజలు
దేవుని సంఘములో నేను ఆయన శరీరంలో ఒక అవయవమై ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు అని రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ గమనించాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆ సంఘములో నేను పాలిభాగస్తుడనా, ఆ సంఘములో నేను పాలిభాగస్తురాలనా, ఆయన శరీరంలో ఒక అవయవమై ఉన్నాను కదా. ఈ అవయవమైనటువంటి నేను నా వంతు నేనేం చేస్తున్నాను? లేఖనం ఏం చదువుతుంది? లేఖనాన్ని ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని గౌరవిస్తున్నావా? వాక్యాన్ని ప్రేమిస్తే వాక్య ప్రకారం జీవిస్తున్నామా? అసలు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? కొంతమంది జీవించాలని ఆశపడతారు, కానీ ఎన్నెన్నో ఆటంకాలు అధిగమిస్తూ వస్తుంటారు. ఏమంటే జయిస్తూ వస్తుంటారు. ఇంకా వస్తుంటాయి. పర్వాలేదు. క్రైస్తవుడు అంటే ఏదో నిమ్మక నీరెక్కినట్లు ఉండటం కాదు. క్రైస్తవుడు అంటే 10 రూపాయలు సంపాదించుకొని హ్యాపీగా బ్రతుకుతూ, చూసావా నా బ్రతుకు ఎంత సంతోషంగా ఉందో, నాకు ఎటువంటి కష్టం లేదు, నాకు ఎటువంటి బాధ లేదు, నాకు ఎటువంటి శ్రమ లేదు, నాకు ఎటువంటి ఇరుకు ఇబ్బందులు లేవు, ఎంత హ్యాపీగా ఉంది నా బ్రతుకు అని చెప్పుకునేది కదా క్రైస్తవ జీవితం. నీతిని వెంబడిస్తున్నప్పుడు, క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు, సత్యముని వెంబడిస్తున్నప్పుడు రకరకాల శోధనలు తటస్థిస్తుంటాయి. ఒకటి జయిస్తే మరొకటి వస్తుంటుంది. ఏమండి, ఆర్థిక సమస్యను జయించామనుకోండి, ఆర్థిక సమస్యను జయిస్తే ఆరోగ్య సమస్య వస్తుంది. ఆరోగ్య సమస్యను జయిస్తే పాపపు సమస్య వస్తుంది. పాపపు సమస్యను జయిస్తే పిల్లల సమస్య వస్తుంది. పిల్లల సమస్యను జయిస్తే ఇంకేంటో బంధుమిత్రులతో సమస్య వస్తుంది. బంధుమిత్రుల సమస్య జయిస్తే సహోదరులు సంఘంలో సమస్య వస్తుంది. సహోదరుల సంఘంలో సమస్యను జయించిన తర్వాత సేవకుడితో సమస్య వస్తుంది. సేవకుడి సమస్య జయించిన తర్వాత ఇక దేవునితోనే సమస్య వస్తుంది. దేవుని మాట చెబుతుంటాడు, అది మనం కొనసాగించలేని సమస్యలు ఎన్నెన్నో వస్తున్నప్పుడు వాటన్నిటిని జయిస్తూ చివరికి అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవుని సంఘం ఇది. ఈరోజు దేవుని సంఘాలు ఎలా ఉన్నాయంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మార్కెట్ హ్యాడ్ లాగా ఉంది దేవుని సంఘం. దేవుని సంఘం అంటే మార్కెట్ హ్యాడ్, సంతకెళ్తే ఏమి కొంటారో ఏమి కొనరో తెలియదు. ఆ సంతలో ఎవరు ఎలా ఉంటారో తెలీదు. ఆ సంతలో ఎవరు ఎలా మాట్లాడతారో తెలీదు. ఆ సంతకెళ్ళినట్టు ఉంటారు. అంతే కదా. సంతకెళ్తే ఏమైనా ఒక సమయం ఉంటుందా? సంతకెళ్తే ఒక మర్యాద ఉంటుందా? సంతకెళ్తే ఒక క్రమం ఉంటుందా? ఎవడు ఏం తెచ్చి తగిలిస్తాడో తెలియదు సంతలో. ఈరోజు సంఘాలు ఒక మార్కెట్ హ్యాడ్ లాగా ఉన్నాయి. దేవుని జీవము కలిగిన సంఘము మార్కెట్ హ్యాడ్ కాదు. ఏంటిదంటే సంఘము జీవించే సంఘము, జీవింపచేసే సంఘము, బ్రతికించే సంఘము. ఓ సార్దీసులో ఉన్న సంఘమా, అక్కడ అంటాడు, ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ, దేవుని ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. అసలు ఎందుకు సంఘం ఇంత దిగజారిపోతుంది? ఎందుకు దేవుని పని సంఘం చేయలేకపోతుంది? దేవుని మాటను ఎందుకు గౌరవించలేకపోతుంది సంఘం? అంటే ఇన్న వాక్యాన్ని చెవిని పెట్టకపోవటం వల్ల, పెడచెవిని పెట్టడం వల్ల, వాక్యానికి చెవి యొక్కపోవటం వలన, ఇన్న వాక్యము సాతానుడు వాడు ఎగరవేసుకొని పోవటం వలన ఈరోజు చాలామంది దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోతున్నారు. సంఘంలో దేవుని చిత్తానుసారంగా బ్రతకలేకపోతున్నారు. జీవము కలిగిన దేవుని సంఘానికి ఉండవలసినటువంటి విలువలను కాపాడలేకపోతున్నారు. కారణం ఏమిటంటే వాక్యాన్ని హృదయంలోకి తెచ్చుకోలేకపోవటం వలన. చనిపోయిన స్థితిలో ఉంది, చచ్చిన స్థితిలో ఉంది సంఘము. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వెవరివి? మృతుడవే. ఏమండి, మనము చాలాసార్లు విశ్వాసులకు తల్లి అయినటువంటి శారా గురించి మనం చాలాసార్లు ధ్యానం చేశాం. శారా అబ్రహాముకు 75 సంవత్సరాలు, శారా గారికి
65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాలు వాళ్ళు ఒక చోటకి వెళ్తే వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఏం చెబుతారంటే, అమ్మా నీవు నా భార్యవని చెప్పొద్దు, నా చెల్లివని చెప్పు. ఎందుకని అంటే షారా చాలా సుందరవతి, అందగత్య. అంటే 65 సంవత్సరాల్లో ఒక పురుషుణ్ణి ఆకర్షించే ఆ సౌందర్యం ఉన్నటువంటి వ్యక్తి షారా. అందముంది. ఆ తర్వాత ఇంచుమించు 100 సంవత్సరాలు అబ్రహాముకి, షారాకి 90 సంవత్సరాలు. గెరారు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి జరిగింది. అంటే 90 సంవత్సరాల వయసులో ఆమె యొక్క సౌందర్యం ఎక్కడ చింతాకంత ఎక్కడ తగ్గలేదు. కానీ వాళ్ళ యొక్క శరీరం ఎలా ఉంది తెలుసా? మృతతుల్యము. ఏంటో తెలుసా? పిల్లలు కనటానికి వాళ్ళకు బలం లేదు. పిల్లలు కనటానికి బలం లేదు. అలాగే యాకోబు భార్య అయిన రాహేలు కూడా చాలా సౌందర్యవతి, చాలా అందగత్తె. ఆమె గొడ్రాలు, ఆమె కూడా గొడ్రాలు. అలాగే మన పితరుడైనటువంటి ఇస్సాకు యొక్క భార్య, యాకోబు కుమారుని యొక్క భార్య రెబెకమ్మ కూడా మంచి అందగత్తె. ఆమె కూడా పిల్లలు లేరు, గొడ్రాలు. అంటే ఆ సమయంలో వారి యొక్క సౌందర్యము వర్ణించ సఖ్యము కాంది, కానీ గొడ్రాలు. ఈరోజు జీవము కలిగిన దేవుని సంఘం అని చెప్పుకుంటున్నటువంటి ఈ సంఘము గొడ్రాలుగా ఉంది. మృతి పొందినటువంటి స్థితిలో ఉంది, చచ్చిన స్థితిలో ఉంది. ఎందుకని? మన ప్రియుడైన యేసుక్రీస్తు వారికి పిల్లలు కనలేకపోతున్నారు. ఈ సంఘం గట్టి ఎన్ని రోజులు? ఈ సంఘం గట్టి 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరం వస్తుంటే ఏమండి, ఆత్మీయ పిల్లలు కనలేని పరిస్థితి. సరేలే, జనాలు తక్కువ ఉంటే తక్కువ ఉండొచ్చు, మరి జనాలు ఎక్కువ ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది? వారి పరిస్థితి ఎలా ఉంది? క్రీస్తు కొరకు పోరాటం చేసి పిల్లలు కనే స్థితి, ఆత్మీయ పిల్లలను కనే స్థితి వాళ్ళకు ఉందా అంటే, కొన్ని సంఘాలు తెలియదేముంది. కొన్ని సంఘాలు ఎవరో కంటే తెచ్చి వీళ్ళు ముద్దాడుతుంటారు. ఎవరో కన్నపిల్లలను తెచ్చుకొని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? సంఖ్యలు వేసుకుంటారు. మా స్ట్రెంత్ ఇంత. ఈరోజు కొత్తగా వచ్చిన వారు ఎవరు చెప్పండి? కొత్తగా వచ్చిన వారు ఎవరు చెప్పండి అంటాన్ని తప్పులేదు. కానీ ఆ కొత్తగా వచ్చిన వారు రక్షణ పొందినవారా? రక్షణ పొందకుండా యేసు ప్రభువుని ఈరోజు తెలుసుకొని వచ్చావా? నువ్వు రక్షణ పొందావా లేదా అని అడుగుతున్నావా? ఈరోజు వచ్చిన వారు ఎవరో చెప్పమంటే ఏ సంఘం నుంచి వచ్చావని అడిగావా? ఎందుకు వచ్చావని అడిగావా? నీకు ఆత్మీయ ఆహారం అక్కడ పెట్టలేదని అడిగావా? లేదు. సంఘం ఎలా ఉందో తెలుసా? మృతతుల్యముతో సంఘము కొట్టుమిట్టలాడుతుంది. మన పూర్వీకులు చాలా సౌందర్యం ఉంది, చక్కని వారు. ఆ వయసులోనే ఏమండి, ఆ వయసులో పురుషుణ్ణి ఆకర్షించడానికి కావలసినటువంటి ఆ యొక్క అందం ఉంది. కానీ పిల్లలుగానే విధానములు తెలియలేదు వాళ్ళకు. పోనీ రాయేలు యాకోబు దగ్గరికి వచ్చి అంటది, రాయేలు ఏమంటదంటే, ఏమండి నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి అని అడిగితే యాకోబు ఏమంటాడు తెలుసా? నేనేమైనా దేవుడునా నీకు పిల్లల్ని ఇవ్వటానికి? నువ్వు దేవుణ్ణి అడుగుపోయి. నేనేమైనా దేవుణ్ణా నీకు పిల్లల్ని ఇవ్వటానికి? అంటే ఈరోజు మోకరించి ప్రార్థించి
నేను ఆత్మీయ బిడ్డలను కనాలి ప్రభువా అని అడిగేవారు లేరు. సువార్త ప్రకటించేవారు లేరు. సువార్త ప్రకటించేవారు ఉంటే ఈరోజు దేవుని సంఘము ఎలా ఉంటుందో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు అనేక మందిని సంపాదించి ఆత్మీయ బిడ్డలకనే సంఘముగా ఉంటుంది. జీవించుతున్నావని పేరుంది, నువ్వు మృతుడివి. ఏమండి, మాకు కావాల్సినటువంటి మంచి సంఘం ఉంది, ఏసీ ఉంది, ఏమండి మంచి సౌండ్ ప్రూఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మాకు సంఘం చాలా బాగుంది మాది. చూడటానికి అందమైన సంఘం ఉంది కానీ పిల్లలగానే సంఘం లేదు. పిల్లలు కనాలనే ఆలోచన కలిగిన సంఘం లేదు. దేవుడు కోరుతున్నాడు, పిల్లలను కనే సంఘం కావాలి. ఆ పిల్లలను కనే సంఘం ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని ఆత్మను పొందినప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లలను కనే సంఘం ఎప్పుడు తయారవుతుందంటే, పరిశుద్ధాత్మను పొందినప్పుడు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో వారు 120 మంది కూడి ప్రార్థన చేస్తుంటారు. చదవండి అన్నమాట. అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ మనకు కనిపిస్తుందంటే, పెంతుకోస్తు 2 నుంచి చదవండి. పెంతుకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా, చాలా జాగ్రత్తగానండి, వారు కూర్చున్న ఇల్లంతా నిండి ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. 120 మంది దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే, వారు కూర్చున్నటువంటి ఇల్లంతా నిండి ఒక్కొక్కరి మీనికి ఏమైంది తెలుసా? చదవండి అన్నమాట. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వానిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించెను. దేవునికి మహిమ. అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అన్య భాషలతో మాట్లాడసాగారు. వాక్శక్తి నింపబడింది. ఇక చూడండి, ఎవరు పిలవకుండానే పరుగెత్తుకుంటూ వచ్చారు. ఏమి జరుగుతుంది ఇక్కడ? ఏంటి శబ్దం? ఈ శబ్దం యొక్క సారాంశం ఏమిటి? ఆ శబ్దాన్ని విన్నవారు తండోపతండాలకు ప్రజలు వస్తున్నారు. ప్రజలు వస్తుంటే ఆ వచ్చినటువంటి ప్రజలకు ఈ భయపడుతున్నటువంటి ఈ పేతురు, ఓ పేతురు, కేపా, నువ్వు బండవు, ఆ బండ మీద జీవము కలిగిన సంఘాన్ని, నా సంఘాన్ని కడతాను అని యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమైందో తెలుసా? అపోస్తల కార్యంలో వెంటనే ఆయన ఏం చేశాడంటే, తండోలుగా ప్రజలు వస్తున్నప్పుడు, ఆ శబ్దమైన ప్రజలు వస్తున్నప్పుడు వెంటనే లేచి ధైర్యం తెచ్చుకొని, ఏమండి, పిరికి పేతురు అని ఆయనకు పేరు. అబద్ధమాడాడు, బొంకాడండి. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అది నీకే తెలుసు అంటాడు. అయితే నా గొర్రెలను కాయి, నా గొర్రెల మేపు అంటూ హఠాత్తుగా ఒక మాట, పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అని కాస్త వ్యసన పడతాడు. లేదు పేతురు, ఈరోజు కోడి కుయ్యక మునుపు నువ్వేమంటావు తెలుసా? నన్ను ఎరగనంటావు, ముమ్మారు అబద్ధం ఆడతావు. అదేంటయ్యా, నేను ఎందుకు ఆడతానంటే, చూడు అంటే ఏం చేశాడు తెలుసా? చిన్న పిల్లలను చూసి చలి కాచుకుంటూ, నీవు యేసుతో ఉన్నవాడు కాదంటే, అబ్బెబ్బెబ్బెబ్బే నేను లేనంటాడు. మరొక చోటకి వెళ్తే అబ్బెబ్బే నేను లేనంటాడు. మరొక చోటకి వెళ్తే ఒట్టు పెట్టుకుంటాడు. ముమ్మారు అబద్ధమాడినటువంటి ఈ పేతురు ఎక్కడికి వెళ్ళాడంటే, మేడగదిలో దేవుని శక్తిని
పరిశుద్ధాత్మను పొందినప్పుడు లేచి నిలబడి పరిశుద్ధాత్మతో ప్రకటిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మతో బోధిస్తున్నప్పుడు, దేవుని వాక్యం చెబుతున్నప్పుడు మనస్సులో నొచ్చుకొని అయ్యలారా మేమేమి చేయాలి చెప్పండి. చదవండి 37 వచ్చిన చదవండి, 37 వచ్చిన అందులోనే. వారు ఈ మాటలు విని ఏం చేశారంట? వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. మార్చబడాలి, మారు మనసు పొందాలి. ఎలా వచ్చింది? మేడగదిలో అనుభవము, పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకి దిగి వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకొని తండోపతండాలకు ప్రజలు వస్తున్నారు. ఏమి జరుగుతుంది ఇక్కడ, ఏమవుతుంది ఇక్కడ అని వచ్చిన వారికి దేవుని వాక్యమును బోధించాడు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన వారు ఊరకనే ఉండలేదు. అయ్యలారా మేమేమి చేయాలి, నా సహోదరులారా మేమేమి చేయాలి, ఏమి చేస్తే మాకు ప్రయోజనం, ఏమి చేస్తే మాకు లాభం, మాకు తెలియలేదే. వెంటనే వివరిస్తున్నాడు. ప్రతి వాడు పాప క్షమాపణ నిమిత్తము మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మార్పు చెందితేనే, లేకపోతే పరలోక రాజ్యానికి వారసులు కారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుతామో, ఆత్మ పొందిన మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మన మనస్సు ఊరుకోదు. ఇంట్లో పడుకొని నిద్రపోంటే ఊరుకోదు, పడుకోనివ్వదు. దేవుని ఆత్మ పడుకోనివ్వదు, మంపుతనాన్ని విదలగొడుతుంది. మంపుతనాన్ని ఏం చేస్తా తెలుసా? లెగు నువ్వు అని చెప్పేసి లేపి నీకేం చేస్తంటే, దేవుని పని చెయ్యి, ఇదిగో ఈ ప్రాంతానికి వెళ్ళు, ఈ ప్రాంతంలో దేవుని పని ఉంది అని నిన్ను కదిలిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను ప్రతి ఒక్కరూ పొందవలసినటువంటి బాధ్యత ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుతారో అప్పుడు ఏం చేస్తారు తెలుసా? సత్యమును ప్రకటిస్తారు. ఒకసారి యేసుప్రభు వారిని పిలాతు ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమడుగుతాడంటే, నువ్వు రాజువా అంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనంలో మీరు తీసి ఉంచుకోండి, తర్వాత చదువుకోండి. అక్కడ పిలాతు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నువ్వు రాజువా అంటాడు. యేసుప్రభు ఏమంటాడంటే, నేను రాజునే అంటాడు. నువ్వు అన్నట్టు నేను రాజునే అంటూ, దేనికి రాజు అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటకు నేను వచ్చి తిని, అందు నిమిత్తమే నేను పుట్టి తిని. దేని గురించి? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాక్ష్యము. ఈరోజు సాక్ష్యం ఇస్తున్నారా? యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నారా? సత్యముల గురించి సాక్ష్యం ఇస్తున్నారా? లేదంటే మనకు ఈ లోకంలో రోజు గడవడం కష్టమైపోతుందా? ఎలా ఉంది మన పరిస్థితి? దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని బిడ్డలారా, ఆది సంభూతిని గాయాల్లో నుంచి పుట్టినటువంటి సంగమా, సాక్ష్యం ఇస్తున్నారా? ఒక భక్తుడు పాట పాడాడు. ఆ భక్తుడు ఆయన పేరేంటో కానీ,
సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనని సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా. పల్లెటూర్ల జనుల రక్షణ భారమున పయనగలదు, పల్లెటూర్ల జనుల రక్షణ భారమున పయనగలదు. పిల్లలకును పెద్దలకు ప్రేమతో నా సహానుభవం సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా. ఇందు నిమిత్తమే నేను వచ్చాను. ఎందు నిమిత్తం వచ్చానంటే సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చిందిని, అందుకు పుట్టాను. మరొక చోట అంటాడు 17:17 ఒక మాట చదవండి. 17:17 ఏమంటాడంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠించుడి, నీ వాక్యమే సత్యం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. ఈరోజు లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? నేను ఒక బోధకుడు చెబుతుంటే సువార్త గురించి, ఆ సువార్త గురించి చెబుతూ నేను ప్రేరేపించబడ్డాను. ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడంటే, ఒక బాప్టిస్ట్ చర్చిలో ఆయన ప్రసంగం చేశాడు మొన్న. ఒక బాప్టిస్ట్ చర్చిలో, విజయనగరం బాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పాడు అద్దంకి రంజిత్ ఓపిరయ్య గారు. ఆయన ఏం చెప్పాడంటే, మీలో ఒక్కొక్కరు రోజుకు 10 కరపత్రాలు పంచండి. మీలో ఒక వ్యక్తి రోజుకు 10 పాంప్లెట్లు కరపత్రాలు పంచండి. పంచుతూ సిస్టర్కి పంచితే, అమ్మా నీ పేరేంటి సిస్టర్, బ్రదర్లకు పంచితే బ్రదర్ మీ పేరేంటి అని అడగండి. పంచి ఇంటికొచ్చి ఒక్క 10-15 నిమిషాలు వాళ్ళ పేర్లు పెట్టి మోకరించి ప్రార్థన చేయండి. 30 రోజులు 30 పదులు ఎన్ని అవుతున్నాయి? 300 కరపత్రాలు. అంటే 300 మందికి నువ్వు సాక్ష్యం చెబుతున్నావు, సువార్త చెబుతున్నావు. దేని గురించి సువార్త చెబుతున్నావు? యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నావు. యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నావు. ఏమండి, క్రైస్తవులైంది ఏదో సంపాదించుకోవడానికి మాత్రమే కాదు. ఆయన తలుసుకుంటే ఏమైనా ఇస్తాడు నీకు, కానీ పరలోక సంబంధమైనటువంటి ధనము సంపాదించుకొని ఆ పరలోక రాజ్యానికి వారసులు అవటానికి, యుగయుగాలు బ్రతకటానికి క్రైస్తవులమయ్యాము. అవును, ఈ లోకంలో శ్రమ ఉంటుంది. అందరిలాగా ఏదో చేసేసి తప్పించుకొని పోయి కప్పుకొని బ్రతికే బ్రతుకులు కాదు ఇవి. నీతిగా బ్రతుకుతున్నప్పుడు శ్రమ మనల్ని వెంబడిస్తుంటుంది. కొన్ని నష్టాలు వస్తుంటాయి, కొన్ని కష్టాలు వస్తుంటాయి. ఎందుకు ఎన్ని పడాలి అంటే, యుగయుగాలు ఆయన సింహాసనం దగ్గర జీవించడానికి, ఆయన రాజ్యంలో ఉండటానికి మనము క్రైస్తవులమయ్యాము, రక్షింపబడ్డాము, ప్రత్యేకింపబడ్డాము, ఏర్పరచబడ్డాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఏమి చేయాలంటే, నేను ఆ రోజు వాక్యం విన్నానా, వెంటనే ప్రేరేపించబడ్డాను. మరి ఇప్పుడు మీరు ప్రేరేపించబడరు నాకు తెలియదు. కానీ మనము సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొన్ని పాంప్లెట్లు మిగిలిపోయాయి. ఆ పాంప్లెట్లతో నేను నా సంఘము ఆ పనిచేస్తాం ప్రభు అని దేవుడి దగ్గర మొక్కుకున్నాను. ఇదిగో తెచ్చి ఇక్కడ పెట్టించాను. అయ్య బాబోయ్ మేము బయటికి వెళ్ళాం కదా, ఎలాగా అనుకుంటున్నారా? వెళ్ళండి బయటికి. కూరగాయలకి వెళ్తారా? ఉప్పు కారానికి వెళ్తారా? కిరాణా కొట్టుకు వెళ్తారా? వెళ్ళండి. క్రీస్తు పని చేయడానికి వెళ్ళండి. ఒక్కొక్క తలకు 6 దినాలు. శుక్రవారం తీసి ఇంకెన్ని ఉంటున్నాయి? శుక్రవారం మనకు ప్రార్థన ఉంది, ఆ రోజు వెళ్ళలేం. ఇంకెన్ని ఉంటున్నాయి? 6 ఉంటున్నాయా?
ఆదివారం శుక్రవారం తీసి 7 దినాల్లో 5 దినాలు, 5 పదులు 50 ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఈ 5 దినాలకి మళ్ళీ వారం మళ్ళీ తీసుకెళ్తారనమాట. ఒక్కొక్కరికి 50 పాంప్లెట్లు ఇవ్వాలి. ఈ 50 పాంప్లెట్లు పట్టుకొని సువార్త ప్రకటించండి, దేవుని పని చేయండి. అమ్మలారా, అయ్యలారా, దేవుని పని చేయండి. ఇంకెన్ని దినాలు? నేడో రేపో ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. సమయం తెలీదు, సమయం తెలీదు. ఆయన వచ్చేసరికి మనము చేయవలసిన పని ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సువార్త ప్రకటించకుండా, ప్రభువా నీ మాట చెప్పకుండా నేను భోజనము చేయను అని నిబంధన చేసుకునేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని ఎంతగా ప్రేమిస్తున్నారు? ప్రేమ దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించాలి. నేను ఎందుకే పుట్టాను? సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను. కొంతమంది పుడతారు. పాస్టమ్ గారు, నేను చెప్పాను కదా ఇంతకుముందు, పాస్టమ్ గారు అన్నారు నన్ను, ఏంటి బియ్యం పుచ్చిపోతానే పుట్టావేంటి నన్ను అంటుంది. బియ్యం పుచ్చిపోతానే నేను పుట్టానా? ఎవరు నమ్ముతారా? ఒరే, చిన్ననాటి నుంచి నేను కష్టపడుతున్నాను. నేను పుట్టింది ప్రకాశం జిల్లా కనిగిరి కోటాగొనలు అనే గ్రామంలో పుట్టాను. ఏమండి, కొన్ని రోజులే స్కూల్కి వెళ్ళాను, చదువేం పెద్దగా చదువుకోలేదు. ఆ తర్వాత కష్టపడి పనికి వెళ్ళాను. విశాఖపట్నం వచ్చాను. ఈ విశాఖపట్నం వచ్చి ఎలాగా నేను ఉన్నానంటే, ఈ రెవెన్యూ ఆఫీసర్లు ఎలాగున్నారో ఆ స్టేజ్లో దేవుడు నన్ను ఉంచాడు. నేను బియ్యం పుచ్చిపోతాను పుట్టానా? పాస్టర్ గారు అంటారు నన్ను, నేను బియ్యం పుచ్చిపోతాను పుట్టానా? అంత మాత్రమే కాదు, జీవము కలిగిన దేవుని సేవకున్నయ్యాను. శ్రీకాకుళంలో జేసీ గారి లాంటి వాళ్ళు కొంతమందికి యేసు ప్రభు సువార్తను ప్రకటించాను, జాయింట్ కలెక్టర్లకి. నేను బియ్యం పుచ్చిపోతాను ఎందుకు పుట్టాను నేను? కానీ కొంతమంది పుడతారు, ఏమండి, వారి కడుపే వారి దేవుడు అంట, వారి తిండే వాడికి దేవుడు అంట. సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, తినడం, అలంకరించుకోవటం. నేను ఒక ఇంటిని చూశాను ఈ మధ్యకాలంలో. ఆ ఇంటిని చూసి చాలా మురిసిపోయాను. ఎంత మురిసిపోయానంటే, అబ్బా ఏంటి, అప్పుడెప్పుడో నేను సినిమాలు చూశాను. ఆ సినిమాలో ఇల్లు ఇల్లాలు అంటే ఇలా ఉంటుంది, ఇల్లాలు యొక్క పరిశుభ్రత, ఇల్లాలు యొక్క ఆ నీట్నెస్ ఇంత బాగుంటుంది అని. అప్పుడు ఇల్లుని చూడు ఇల్లాలను చూడు అంటారు, ఇల్లాలను చూడు ఇల్లుని చూడు అంటారు ఆ సినిమాల్లో డైలాగులు. అది గుర్తుకొచ్చి నాకు, అబ్బా ఎంత బాగుంది. అయితే జీతం ఎంత తెలుసా ఆయనకి? 2,50,000 ఒక నెలకు జీతం. ఇక ఆ ఇల్లు ఎలా ఉంది తెలుసా? సత్యశ్యామలంలా ఉంది. ఏది చూడటానికి అంటే, శుభ్రం చేసుకోవటంలోనూ, అలంకరించుకోవటంలోనూ, పూలు పెట్టడంలోనూ, మనములు చూసి కాపీ కొట్టి ఒక బొమ్మను పెట్టి లైట్ పెట్టడంలోనూ, మనల్ని చూసి కాపీ కొట్టి ఒక బొమ్మను పెట్టి లైట్ పెట్టడంలోనూ, అబ్బా సత్యశ్యామలం లాగా ఉంది చూడటానికి. అబ్బా చాలా కష్టపడుతున్నారని చెప్పాను ఇంతకుముందు. కానీ ఆ మధ్యకాలంలో చూస్తే, ఏమండి, భార్యను భర్త ఫైటింగ్కి వెళ్తే, భర్త భార్యను ఫైటింగ్కి వెళ్తే, దేవుడు లేడు. కోరుకున్నంత ఆస్తి ఉంది, కోరుకున్నంత డబ్బు ఉంది. దేని కొరకు ఈ జీవితం? వాళ్ళు పుట్టారా బియ్యం పుచ్చిపోతాయని, రైస్ పుచ్చిపోతాయని, కూరగాయలు పుచ్చిపోతాయని వాళ్ళు పుట్టారు? నేను పుట్టానా? ఎవరు పుట్టారు? వండుకొని తినటం కాదు క్రైస్తవ భక్తి. డబ్బు వస్తుందిలే మాకు ఏం పర్వాలేదు అనుకోవటం కాదు. దేవుని పని చేయాలి. నా దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించాలి. సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అందుకొచ్చాను ఈ లోకానికి. వచ్చిన వారు ఏం చేశారు తెలుసా? ప్రాణం త్యాగం చేసి నిన్ను నన్ను రక్షించుకున్నాడు, నిన్ను నన్ను బ్రతికించాడు, ఏర్పరచుకున్నాడు. నా పిల్లలు ఎంతో కొంత పని చేస్తారనుకున్నాడు. అయితే ఆ సంఘం ఇప్పుడు ఎలా ఉందంటే, మృతతుల్యముతో సమానముగా ఉందంట. జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది, నువ్వు మృతుడవే.
జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.